తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నేటి నుంచి మహాధర్నాలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. చర్చల పేరుతో ప్రభుత్వం కార్మికులను తప్పుదారి పట్టిస్తోందని జేఏసీ ఆరోపిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోంది. అటు 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం తెలిపారు. ఉద్యోగ భద్రతను ఆర్టీసీని ప్రభుత్వంలో పే స్కేళ్లను వెంటనే సమస్యలను వెంటనే ప్రభుత్వము యాజమాన్యము ఆర్టీసీ చేస్తూ వెంటనే ప్రభుత్వ బస్సులను సమస్యలను వెంటనే ఇక రెండవ రోజు ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యు. రెండో రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సో నగర వ్యాప్తంగా, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల ముందు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. తమ న్యాయపరమైనటువంటి 32 డిమాండ్లను పరిష్కరించే వరకు ఎట్టి పరిస్థితుల్లో తాము సమ్మె విరమించబోమంటూ కూడా ఇప్పటికే ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం నేను రాణిగంజ్ బస్ డిపో దగ్గర ఉన్నాను. రాణిగంజ్ బస్ డిపో దగ్గర మనం చూసుకోవచ్చు. సో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాల్లో ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో చెప్పండి, ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైతే చర్చలు కానివ్వండి, దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మీకు స్పష్టత రానటువంటి పరిస్థితి, రెండో రోజుకు సమ్మె చేరుకుంది. సో ఏం చెప్తారు? టీజీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘంగా 18వ తారీఖు నాడు జేఏసీకి మద్దతుగా సంపూర్ణమైన సమ్మెకు మద్దతు ప్రకటించాం. ఆ తర్వాత కార్యాచరణ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే అన్ని డిపోలల్లో ఉద్యమం కొనసాగుతున్నది. కానీ ప్రభుత్వం జేఏసీని పిలిచింది, కానీ 29 డిమాండ్లకు సానుకూలంగా ఉన్నాం. ఆ 3 డిమాండ్లు ఏముందో చెప్పట్లేదు. పైగా ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేయడం జరిగింది. మేము అడుగుతున్నది ఏంటంటే, ఒక పక్క ప్రభుత్వం ఏం చేస్తుంది, రవాణా శాఖ మంత్రులు తలుపులు తెరిచే ఉన్నాయి, సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను, 29 డిమాండ్లు సాల్వ్ చేస్తా అంటున్నాం. మేము అడుగుతున్నది ఒకటే, ఆ 29 డిమాండ్లు ఏమున్నాయో మీడియా ప్రకటించి మీడియా ముందు ప్రకటించండి అని చెప్తున్నాం. ఇందులో గొంతమ్మ కోరికలు ఏం లేవు. మరి ఇవాళ ప్రభుత్వం ఏది ఓపెన్గా ఉన్నాం, వచ్చి మాట్లాడంటే అంటున్నారు. కానీ మరి వెళ్ళి మాట్లాడారు, ఎక్కడ కూడా విన్నారు తప్ప సమస్యలకు పరిష్కార మార్గం అనేది తీసుకోలేదు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అమలు చేయని చెప్పాం. కార్మికుడు సమ్మె వైపు పోవాలని మేము అనుకున్నాం. కానీ కార్మికులతోటి సమ్మె చేయించింది ఎవరు? ప్రభుత్వం. ఎందుకు చేయిస్తుంది? ఆర్టీసీని పీకల లోతు దాకా ముంచి ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని మానుకోవాలి. దయించి దీన్ని మరో సకల జిల్లా సమ్మె కాకుండా సమస్యలు పరిష్కరిస్తే ఈ రోజుతో సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశ ఉంది. ఈ రోజున పిలిచి మా సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మరొక సకల జిల్లా సమ్మెగా మారేటువంటి అవకాశం అయితే ఉన్నది. తనకైతే ఇటు రెండో రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇటు ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, రాణిగంజ్ డిపో నుంచి.